బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇళ్ల పట్టాలు సౌకర్యాల కల్పన కోసం పాదయాత్ర చేస్తున్న ఆదివాసీలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కొమరంభీం కాలనీ నుండి హైదరాబాద్కు వెళ్తుండగా ఆర్మూర్ వద్ద పాదయాత్రను అడ్డుకున్నారు. ఇక అక్కడి నుండి వారిని ప్రత్యేక బస్సులో జిల్లా కేంద్రానికి తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇళ్ల పట్టాలు సౌకర్యాల కల్పన కోసం పాదయాత్ర చేస్తున్న ఆదివాసీలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కొమరంభీం కాలనీ నుండి హైదరాబాద్కు వెళ్తుండగా ఆర్మూర్ వద్ద పాదయాత్రను అడ్డుకున్నారు. ఇక అక్కడి నుండి వారిని ప్రత్యేక బస్సుల్లో జిల్లా కేంద్రానికి తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇళ్ల పట్టాలు సౌకర్యాల కల్పన కోసం పాదయాత్ర చేస్తున్న ఆదివాసీలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కొమరంభీం కాలనీ నుండి హైదరాబాద్కు వెళ్తుండగా ఆర్మూర్ వద్ద పాదయాత్రను అడ్డుకున్నారు. అక్కడి నుంచి వారిని ప్రత్యేక బస్సులో జిల్లా కేంద్రానికి తరలించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, గుడ్ మార్నింగ్. వెన్నెల, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కొమరంభీం కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు 2-3 వేలకు పైగా గుడ్డలు వేసుకుంటున్నటువంటి ఆదివాసీలందరూ కూడా తమ కాలనీలో సౌకర్యాలు కల్పించాలని, తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలనేటటువంటి డిమాండ్తో ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుండి గాంధీ జయంతి రోజు అయినటువంటి అక్టోబర్ 2వ తేదీన హైదరాబాద్ పాదయాత్రగా బయలుదేరడం జరిగింది. అయితే మార్గమధ్యంలో వీళ్ళ పాదయాత్రను ఆర్మూర్ వద్ద అడ్డుకున్నటువంటి పోలీసులు వాళ్ళందరినీ కూడా అర్ధరాత్రి అంటే ప్రత్యేక బస్సుల్లో ఆదిలాబాద్ కు తరలించడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి మావలా బైపాస్ వద్ద దాదాపు గంటకు పైగా నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి. అంటే అసలు వాళ్ళని ఏ పోలీస్ స్టేషన్ కు తరలిస్తారు, ఎక్కడికి తరలిస్తారు అనేటటువంటిది కూడా తెలియనటువంటి సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ బస్సుల్లోనే నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటు పాలకులు ఇటు పోలీసులకు సంబంధించినటువంటి తీరుపైన ఆదివాసులందరూ కూడా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. కేవలం తాము అంటే గొంతెమ్మ కోరికలు కోరట్లేదు, దశాబ్దాలుగా నివాసం ఉంటున్నటువంటి తమ గుడిసెలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి, అలాగే కాలనీలో రోడ్డు సౌకర్యం, నీటి సౌకర్యము, విద్యుత్ సౌకర్యము, విద్యా వైద్యం తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలనేటటువంటి డిమాండ్తో చేపట్టినటువంటి పాదయాత్రను ఈ విధంగా పోలీసుల ద్వారా అడ్డుకోవడాన్ని వాళ్ళు తీవ్రంగా గ్రహిస్తున్నటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఆపేది లేదని చెప్పి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఒకవైపు ఆదివాసీలు, తుడుం దెబ్బకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యం. అయితే రాబోయే రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఈ విధమైనటువంటి చర్యలు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అత్యధిక సంఖ్యలో, లక్షలాది సంఖ్యలో ఉన్నటువంటి ఆదివాసీలు చాలా తీవ్రమైనటువంటి ప్రభావితం అయ్యేటటువంటి పరిస్థితులు ఒకవైపు ఉన్నట్లుగానైతే తెలుస్తోంది. అయితే రాబోయే రోజుల్లో ప్రభుత్వం కావచ్చు, ఇటు అధికార పార్టీకి సంబంధించినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళని ఏ విధంగా అంటే వీళ్ళను నచ్చజెప్తారు, ఏ విధంగా వీళ్లతో వ్యవహరిస్తారు అనేటటువంటి కొంత ఆసక్తికరంగాను మారినటువంటి పరిస్థితి. అయితే వీళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తమ పోరాటాన్ని ఆపబోమని చెప్పి తమ న్యాయమైనటువంటి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటిని ప్రభుత్వం నెరవేర్చేంత వరకు కూడా తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పి కరాఖండిగా పేర్కొంటున్నటువంటి పరిస్థితి. వెన్నెల. థాంక్యూ.